పెంచారు. ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక మాట మనవి చేస్తా. ఎంపిక చేసినటువంటి 4-5 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మొత్తం డిస్టిలరీలన్నీ ఉంటే ఒక 4-5 డిస్టిలరీలు మాత్రం ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరే కొన్నాడు, కడవల దగ్గర కొనలా. అంటే అర్థం ఏంటి? ఆ 4-5 వాళ్ళు కాస్త కిక్ బ్యాక్స్ ఇచ్చారనే కదా అర్థం. మేము అలాగదే అందరి దగ్గర మేము సమానంగా కొనేటటువంటి ప్రయత్నం చేసాం. ఏదో ఒకటి అరా తప్ప ఎక్కడన్నా ఓ 4 బాటిల్స్ అక్కడ పోవచ్చు. అట్లా ఇస్తారా ఇట్లా ఇస్తారా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులను క్రియేట్ చేసుకొని ఆ రకంగా చేసుకొని దానిలో డబ్బులు కొట్టేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే విధంగా లిక్కర్ అనేదాన్ని ఒక తీసుకొచ్చి శాంతాడుకు వెళ్ళే వారసనే వాడి మీద వీడి మీద ఎవరు దొరికితే వాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు మద్యం ధరలు పెంచాం. మద్యం విక్రయాల, నేను మాట చెప్తా, మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యం లిక్కర్ మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు జరిగింది ఇదంతా? ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఇస్తే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ ఇస్తే ఊరుకున్నారండి? వాళ్ళ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వాలి, లేదా అక్కడ నాయకుడు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వేసి వాడికి వస్తే వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు, షాపులో లాక్కున్నారు, వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇంత అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో స్కామ్లో ఇరుక్కుపోయిందని, స్కామ్ ఉందని చెప్పి ఒక సిట్ అనే దాన్ని ఒక జేబు సంస్థను వేసి రోజుకోని పిలుస్తున్నారు, రోజుకోని లోపల పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఒకసారి మనం దీన్ని ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చూడండి ఒకసారి ఏ విధంగా ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా మద్యాన్ని అమ్ముతున్నారు షాపుల దగ్గర అనే విషయాన్ని ఎవరిక్కడ లేరా? చూపించలేది. నేను మీకు మన ఫోన్ ఈ విధంగా చాలా షాపుల దగ్గర చాలా షాపుల దగ్గర మీకు చూపిస్తా. భీమిల్లో ఇది భీమిల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసినటువంటి అంశం ఇది. ఏం చేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కాలేదు. ఎంఆర్పి ఎందుకు వేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ ఆడే పరిస్థితి. విశాఖ సౌత్ చూడండి. కరెంట్ ఛార్జీలు పెరగటం వల్ల బాటిల్ మీద 10 రూపాయలు పెంచారంట. ఆయన చెబుతున్నాడు, కుర్రోడు పాప మాకేం తెలుసు, ఏమైనా మా ఓనర్ పెంచమన్నాడు అంటాడు. ఏలూరు ఏలూరు మొత్తం ఇలాగ అయిపోయిందా? మరి
ఎంత 10 రూపాయలు ఎక్స్ట్రా 10 రూపాయలు ఎక్స్ట్రా ఎంత అయింది ఇప్పుడు 310 ఇది 310 ఇది 280 ఏలూరులో మొత్తం సిండికేట్ అయిపోయారంట. సిండికేట్ అయిపోయి పెంచేశారంట. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులేని నాకు అర్థం కాలేదు. భీమిలి, భీమవరం మీరుకొస్తే మీరు 210 చెప్తే ఎలాగండి? అందరికీ ఎలాగ అమ్మేస్తారండి 210కి? 200 కదా మీకు అమ్మవలసింది. 200 ఇది లీగల్గా మీరు అమ్ముకోవచ్చు అలాగా? మీరు 210 కదా తీసుకుంటారు, తగ్గిస్తారు కదా అదే 210 అండి. 210 అమ్ముతాను. అది ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ షాపుకి వెళ్ళినా ఎంఆర్పి రేటుకు దొరకదు. ఓ 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ సిండికేట్ అవుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా? కరగడ దగ్గర ఉన్నటువంటి లింగమైన గెస్ట్ హౌస్ లో ఉండే బాబు కొడుకులకే బ్యాగులు వెళ్ళేది. దీని స్కామ్ అంటారా, దాని స్కామ్ అంటారా నాకు చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎంఆర్పికి మద్యం దొరుకుతుందా చెప్పని సవాల్ చేస్తున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నాడు, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే చౌకగా నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను అన్నాడు. ఎక్కడ దొరుకుతున్నా 99 రూపాయలకి చెప్పండి, నాకు అర్థం కాదా? ఇంత పెద్ద స్కామ్ చేసి కోట్ల రూపాయలు దండుకు తింటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే నడిపినటువంటి మద్యం షాపులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఒక చోట కాదు, ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా ఇలాంటి దందానే జరుగుతూ ఉంది తప్ప మరొకటి లేదు. పోనీ ఇదితో ఉంటే ప్రతి 5 బాటిల్స్లో ఒక నకిలీ బాటిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ సిండికేట్లే, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేవాళ్లే, వాళ్లే నడుపుతుంటారు ఈ నకిలీ మద్యం దీనిలో తోసేసే కార్యక్రమం. తంబలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టింది టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. జోగి రమేష్ మీద కోపం ఉంది కదా, ఎక్కడ దొరకలేదు, తోసేయరు దీనిలో అన్నారు, తోశారు, అరెస్ట్ చేశారు. ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి గందరగోళం చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టారు. అంటే రాజకీయ కక్షలకు ఉపయోగించుకోవడం కోసం మాత్రమే లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చి లేనిపోని కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారండి మీరు? లిక్కర్ స్కామ్